బ్యాంకులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఇప్పటికే మొండి బాకీలు వసూలు చేయక అష్ట కష్టాలు పడుతున్న బ్యాంకులపై మరో భారం పడింది. క్రెడిట్ కార్డుల రూపంలో కొత్త చిక్కులు వచ్చాయి. ఏకంగా 1,00,000 కోట్ల బాకీలు నెత్తిన చుట్టుకున్నాయి. చెల్లించని క్రెడిట్ కార్డుల బిల్లు ఏకంగా 1,00,000 కోట్లు ఉన్నట్లు ప్రకటించింది ఆర్బీఐ. ఇది బ్యాంకులకు ప్రమాదకర సంకేతమే అని హెచ్చరిస్తోంది. బ్యాంకులను తస్మాత్ జాగ్రత్త అంటున్న ఆర్బీఐ. వసూలు కాని క్రెడిట్ కార్డు బిల్లులు 1,00,000 కోట్లు బ్యాంకులకు ప్రమాదకర సంకేతమే అంటున్న ఆర్బీఐ. కరోనా ఏ రంగాన్ని వదలలేదు. ఈ మహమ్మారి తెచ్చిన కష్టాల్లో కరెన్సీ కష్టాలే ఎక్కువ. కరోనా సోకితే 14 రోజులు క్వారంటైన్ ఉన్నా తగ్గేదేమో కానీ ఆర్థిక కష్టాలు మాత్రం ఏళ్లు గడిచినా తీరేలా లేవు. లాక్డౌన్తో ఉద్యోగాలు ఊడి, పనులు లేక, జీతాల్లో కోతలతో ఉన్నోడు లేనోడు అనే తేడా లేకుండా అందరి ఖాతాలు ఖాళీ అయ్యాయి. దీంతో వేరే దారి లేక క్రెడిట్ కార్డులను ఎడాపెడా గీకేశారు జనాలు. సాధారణంగానే క్రెడిట్ కార్డు వాడకం ఎక్కువ. ఇక లాక్డౌన్లో వచ్చిన ఆర్థిక ఇబ్బందులతో క్రెడిట్ కార్డు వాడకం మరింత రెట్టింపైంది. అసలే మొండి బకాయిల దెబ్బకి బ్యాంకులు అల్లాడిపోతున్నాయి. అలాంటి బ్యాంకులపై ఇప్పుడు క్రెడిట్ కార్డు రుణాల భారం కూడా పడింది. భారీ ఎత్తున క్రెడిట్ కార్డు రుణాలు ముప్పులో పడ్డాయని ఆర్బీఐ హెచ్చరిస్తోంది. ఈ మొత్తం దాదాపు 1,00,000 కోట్ల వరకు ఉండొచ్చని తెలిపింది. ఆర్బీఐ విధించిన మారటోరియంతో క్రెడిట్ కార్డు లబ్ధిదారులు 6 నెలలుగా బిల్లులు చెల్లించడం లేదు. మొన్ననే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఒక నివేదికలో చూస్తే క్రెడిట్ కార్డు జ్యూస్ అనేటటువంటిది బ్యాంకింగ్ రంగంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల వరకు కూడా పేర్కొని పోయినాయి అనేటటువంటి నివేదిక ఇవ్వటమే కాకుండా బ్యాంక్స్ అన్నీ కూడా ఈ జ్యూస్ పట్ల అప్రమత్తంగా ఉండాలనేటటువంటిది ఒక హెచ్చరిక కూడా జారీ చేయడం మనం గమనించాం. దీంట్లో అయితే ఈ కోవిడ్ మొదలైనటువంటి సిట్యుయేషన్ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మారిటోరియం డిక్లేర్ చేస్తూ 3 నెలల మారిటోరియంని అన్ని రకాల అడ్వాన్సెస్కు ఎక్స్టెండ్ చేసిన దాంట్లో క్రెడిట్ కార్డు బారోవర్స్ కూడా ఆ ఫెసిలిటీని ఎక్స్టెండ్ చేయడం చూసాము. ఆ తర్వాత మరొక 3 నెలలు మారిటోరియంలో వీటికి కూడా క్రెడిట్ కార్డ్స్ కూడా అవి ఎక్స్టెండ్ చేసిన తర్వాత సెప్టెంబర్ 30th వరకు కూడా ఈ 6 నెలల మారిటోరియం అందరు బారోవర్స్కి ఏ రకంగా అవైలబుల్ ఉందో క్రెడిట్ కార్డు బారోవర్స్ కూడా ఆ రకమైనటువంటి వెసులుబాటు కల్పించారు. సో ఈ తత్ఫలితంగానే ఈ 6 నెలలు బట్టి ఆల్మోస్ట్ దాదాపుగా 35% బారోవర్స్ క్రెడిట్ కార్డు జ్యూస్ ఎక్కడ కూడా పే చేయలేదు. ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం బ్యాంకులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 2020 నుంచి 2021 ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో ఈ వ్యాపార వృద్ధి రేటు 3% ఉంది. అదే సమయంలో రావాల్సిన బకాయిలు 1,00,000 కోట్లుగా ఉన్నాయి. రుణాల్లో ఎగవేతలు ఎక్కువగా ఉండడంతో వృద్ధి రేటు తగ్గిపోయింది. ఇటీవల ప్రభుత్వం మారటోరియం ఉపయోగించుకున్న వాటిల్లో 5% వరకు రుణాలు తిరిగి రాకపోవచ్చని ఆ సంస్థ అంచనా వేస్తోంది. ఇండియన్ ఫైనాన్షియల్ సెక్టర్లో చాలా పెద్ద అమౌంట్, అందులో 35% వరకు దాదాపుగా రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఒక రిపోర్ట్లో చూచాయిగా చెప్పారు వాళ్ళు. సో ఇప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ 2-3 మంత్స్ అయితే కానీ ఎగ్జాక్ట్ పిక్చర్ అనేది మనకు తెలియదు. బట్ ఏ విధంగా కూడా కస్టమర్కి ఒకవేళ రీపే కెపాసిటీ ఉండి పే చేయకపోతే తనకే ఇబ్బంది, పే చేస్తే మంచిది. బట్ పే చేయనందువల్ల మొరటోరియం ఉంది కదా నేను పే చేయక్కర్లేదు అనుకుంటే మాత్రం ఇబ్బంది పడేది కస్టమర్. ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అని అంటే 30%, 40% కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం కనుక క్రెడిట్ కార్డు రుణాలను 2 ఏళ్ల పాటు పునర్వ్యవస్థీకరిస్తే వెంటనే మొండి బకాయిలు బయటకు రావని నిపుణులు చెబుతున్నారు. ఈ గడువు పూర్తయ్యాక బ్యాంకులు లాభాల నుంచి భారీ ఎత్తున ప్రొవిజన్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికే 10% ప్రొవిజన్లు ఏర్పాటు చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత అన్సెక్యూర్డ్ రుణాల విభాగానికి ఎదురైన అతిపెద్ద ముప్పు ఇదే. చిన్న రుణాలు ఇచ్చే ఎన్బిఎఫ్సిలు అయితే మూతపడే ముప్పు కూడా ఉంది. దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డు అనుబంధ సంస్థ ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్ కు సంబంధించిన కార్డు రుణాల్లో ప్రమాదకరంగా సంకేతాలు కనిపిస్తున్నట్లుగా చెబుతున్నారు. గత 5 ఏళ్లలో వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు విభాగంలో ఎక్కువ వృద్ధి నమోదైనప్పటికీ ఎక్కువగా చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. అయితే కరోనా ఆర్థిక మందగమనం కారణంగా భారత్లో మాత్రమే ఎక్కువ డిఫాల్ట్లు నమోదు కావడం, ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.